ఏంటి? పవన్ వీరాకి బిగ్ బాస్ నుంచి కాల్ వచ్చిందా? గైడ్ సిరీస్ ఇంకా రిలీజ్ అవ్వకపోవడానికి కారణం ఏంటి? బిగ్ బాస్ లోపలికి వెళ్ళాలి అంటే ఎంత ప్రాసెస్ ఉంటుంది? పవన్ వీరాని ఇప్పుడు బిగ్ బాస్లో చూస్తామా చూడమా? పదండి తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, దిస్ ఈస్ పవన్ వీరా అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. గైడ్ సిరీస్ ఎందుకు డిలే అవుతుంది? బిగ్ బాస్ నుంచి నాకు కాల్ ఏంటి? అసలు అన్నపూర్ణ స్టూడియోస్ నేను వెళ్ళానా లేదా? ఈ వీడియోలో ఫుల్గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వరకు చూసేయండి. లెట్స్ బిగిన్ ది వీడియో. లైఫ్లో కొన్ని ఆపర్చునిటీస్ మనం వెతకము, అవే మన దగ్గరికి వస్తాయి. అలా నా లైఫ్లో వచ్చిన ఒక బిగ్ ఆపర్చునిటీ బిగ్ బాస్. ఎస్, నాకు బిగ్ బాస్ నుంచి కాల్ వచ్చింది, కానీ దాని వెనకాల చాలా ప్రాసెస్ అయ్యింది. బిగ్ బాస్ హౌస్ లోపలికి ఒక కామన్ మ్యాన్ వెళ్ళాలి అంటే 5 లెవెల్స్ పాస్ అవ్వాలి. వీడియో ఆడిషన్, జూమ్ ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్, స్టేజ్ ఆడిషన్, అగ్ని పరీక్ష, ఇలా 5 లెవెల్స్ అనేవి మనం పాస్ అవ్వాల్సి ఉంటుంది. గైడ్ ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత ఒక పక్కన గైడ్ ట్రైలర్ ఎంజాయ్మెంట్, ఇంకో పక్కన గైడ్ వెబ్ సిరీస్ ఎడిటింగ్లో చాలా బిజీ ఉన్నాను. బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ టీవీలో బిగ్ బాస్ ఆడిషన్ ప్రోమో చూశాను. దెన్ ఐ డిసైడెడ్, వై నాట్ మీ? ఒక వీడియో అనేది క్యాజువల్గా షూట్ చేసుకొని బిగ్ బాస్ అగ్ని పరీక్ష వెబ్సైట్లో క్యాజువల్గా అప్లోడ్ చేశాను June 11th. సో అదే లెవెల్ 1. ఇంకా నా గైడ్ సిరీస్ ఎడిటింగ్ వర్క్స్లో ఉంటున్నా. ఈ బిగ్ బాస్ అనే పాయింటే నా మైండ్లో లేదు. బట్ వన్ డే ఒక కాల్ వచ్చింది. లిఫ్ట్ చేస్తే ఆ కాల్ బిగ్ బాస్ ఆఫీషియల్ టీం వాళ్ళు. Congratulations sir, your video is selected for second round. మీకు ఒక 10 minutes లో జూమ్ ఇంటర్వ్యూ జరుగుతుంది, సో రెడీగా ఉండండి అని చెప్పగానే నేను షాక్లో ఉన్నా. ఫస్ట్ అయితే నమ్మలేదు, నా ఫ్రెండ్స్ ఎవరైనా ప్రాంక్ చేస్తున్నారు అనుకున్నాను. కానీ ఎవ్వరికి కూడా నేను ఇలా అప్లోడ్ చేశానని చెప్పలేదు. సో ఇంకా ఫాస్ట్గా రెడీ అయిపోయి వాళ్ళు ఎగ్జాక్ట్గా 10 minutesలో నాకు జూమ్ కాల్ చేశారు. జూమ్ కాల్ చేసిన తర్వాత ఇంటర్వ్యూలో నేనేంటి, నా స్కిల్స్ ఏంటి, నా టాలెంట్స్ ఏంటి, ఇలా దాదాపుగా 1 hour ఇంటర్వ్యూ చేశారు. ఫస్ట్ ఆడిషన్ వీడియో అప్లోడ్ చేశాక రిజల్ట్ కోసం వెయిట్ కాదు కదా, అసలు బిగ్ బాస్ అనే ఆలోచన కూడా నా మైండ్లో లేదు. వన్స్ సెకండ్ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు ఎప్పుడైతే మెయిల్ చేస్తాం మీకు రిజల్ట్ అనేది అని అన్నాక సెలెక్ట్ అవుతానా సెలెక్ట్ అవ్వనా అని ఎంతలా వెయిట్ చేస్తూ రోజు ఇంకా అదే మైండ్లో ఉండేది. బిగ్ బాస్ టీం నుంచి మెయిల్ వచ్చింది, బిగ్ బాస్ సీజన్ 10 గ్రూప్ డిస్కషన్ అంటే లెవెల్ 3కి సెలెక్ట్ అయ్యానని. ఎగ్జాక్ట్గా July 20th ఎర్లీ మార్నింగ్ 8 AM కల్లా నేను అన్నపూర్ణ స్టూడియోస్లో ఉంటే నాకు డైరెక్ట్ ఆడిషన్ అనేది జరుగుద్ది. వాళ్ళ ఆ మెయిల్లో నాకు 3 డాక్యుమెంట్స్ అనేవి కూడా మెన్షన్ చేశారు తీసుకొని రావాలని. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అండ్ 3 పాస్పోర్ట్ ఫొటోస్. ఈ 3 డాక్యుమెంట్స్ నేను తీసుకొని అన్నపూర్ణ స్టూడియోస్లో July 20th ఉంటే నాకు ఆడిషన్ అనేది జరుగుద్ది. ఆ మెయిల్ చూసిన తర్వాత నా హ్యాపీనెస్కి హద్దులు అనేవే లేవు. బికాస్ 1000 మంది పెడతారు అప్లికేషన్స్. ఆ 1000 మందిలో సెకండ్ రౌండ్కి ఫ్యూ మెంబర్స్ని మెర్జ్ చేసుకుంటారు. ఆ సెకండ్ రౌండ్ నుంచి థర్డ్ రౌండ్ అంటే గ్రూప్ డిస్కషన్కి ఓన్లీ 170 మెంబర్స్ మాత్రమే సెలెక్ట్ అవుతారు. ఆ 170 మెంబర్స్లో నేను ఒకడిని. అది తెలియగానే నాకు చాలా హ్యాపీనెస్, అసలు హద్దులే లేవు. July 20 మార్నింగ్ 8 AM కల్లా నేను అన్నపూర్ణ స్టూడియోస్లో ఉన్నాను. అక్కడ గేట్ దగ్గర ఒక గేట్ పాస్ అంటే ఒక ఓటీపీ లాంటిది నాకు ముందు రోజు SMS సెండ్ చేశారు. ఆ ఓటీపీ చెప్పి అన్నపూర్ణ స్టూడియోస్లోకి అడుగు పెట్టాను. ఇప్పుడు గ్రూప్ డిస్కషన్ ఫార్మేట్ ఏంటంటే అక్కడ 170 మెంబర్స్ వస్తారు. ఆ 170 మెంబర్స్ని ఒక 17 బ్యాచెస్లో డివైడ్ చేస్తారు. అంటే గ్రూప్కి 10 మెంబర్స్. అలా మా బ్యాచ్ 10 మెంబర్స్కి టిఫిన్స్ ప్రొవైడ్ చేశారు. టిఫిన్స్ చేసేసాం. తర్వాత ఒక రూమ్లోకి షిఫ్ట్ చేశారు మమ్మల్ని. రూమ్లోకి షిఫ్ట్ చేసిన తర్వాత ఒక బుక్లెట్ ఇచ్చి 200 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 200 క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయమన్నారు. వెయిట్ ఆన్సర్స్ చేయమన్నారు అన్నాను కదా అని ఏ ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ ఇలాంటి క్వశ్చన్స్ ఏం కాదు. జస్ట్ నీ పర్సనల్ థింగ్స్ లైక్ నీ కోపం వస్తే ఏం చేస్తావు, ఇలాంటి పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ 200 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 200 క్వశ్చన్స్ మేము అటెంప్ట్ చేసిన తర్వాత అప్పుడు ఇచ్చారమ్మా బిగ్ బాస్ మెయిన్ హెడ్, ది మెయిన్ పిల్లర్ అనమాట బిగ్ బాస్కి. ఆ జడ్జెస్ అనేవాళ్ళు ఒక 2 ఇచ్చారు ఎంట్రీ. ఇచ్చిన తర్వాత మమ్మల్ని 10 మెంబర్స్ని ఒక రూమ్లోకి మళ్ళీ షిఫ్ట్ చేశారు.
మా 10 మెంబర్స్ని ఆ రూమ్లోకి షిఫ్ట్ చేసిన తర్వాత 10 మెంబర్స్కి మైక్స్, తర్వాత మా ముందు ఒక కెమెరాస్, తర్వాత మెయిన్ బిగ్ బాస్ పిల్లర్స్ జడ్జెస్ కూర్చున్నారు. అలా ప్రతి ఒక్కరు వాళ్ళ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అనేది చెప్పడం స్టార్ట్ చేశాం. లోపల జరిగిన ప్రాసెస్ నేను ఫుల్ చెప్పలేను, చెప్పకూడదు. నేను ఎందుకు ఈ పాయింట్ అన్నానో మీరే అర్థం చేసుకోండి. మీరు అర్థం చేసుకుంటారులే, నాకు తెలుసులే. సో అలా లోపల సెల్ఫ్ ఇంట్రొడక్షన్స్ అనేవి చాలా బాగా జరుగుతున్నాయి. నోట్ బాగా గుర్తుపెట్టుకోండి, బాగా గమనించండి. లోపల మెయిన్ జడ్జ్ మేడంకి హిందీ ఇంగ్లీష్ చాలా బాగా వచ్చు. తెలుగు అనేది ఈవెన్ సింగిల్ వర్డ్ కూడా రాదు. మీరు ఇప్పుడు హిందీ ఇంగ్లీష్లో ఏమని చెప్పారంటే చాలా బాగా కాన్సన్ట్రేట్గా వింటారు, తర్వాత హైప్ కూడా ఇస్తారు. ఇది బిగ్ బాస్ సీజన్ 10 తెలుగు షో కదా. నేను ఎంత ఇంజనీరింగ్ స్టూడెంట్ అయినా ఇంగ్లీష్లో నా సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అనేది నేను ఇవ్వలేదు. ఎందుకంటే ఇది తెలుగు షో, బిగ్ బాస్ 10 తెలుగు షోయే కదా మరి. సో అందుకని చెప్పేసి నేను నా సెల్ఫ్ అనేది తెలుగులోనే ఇచ్చాను. మేడం మాత్రం చాలా 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 బాగా విన్నారు. హిందీ ఇంగ్లీష్లో చెప్పిన వాళ్ళు కూడా చాలా బాగా విన్నారు. ఇప్పుడు మాకు ఒక టాపిక్ ఇచ్చారు, గ్రూప్ డిస్కషన్ టాపిక్ ఇచ్చి డిస్కస్ చేసుకోండి అని చెప్పేసి స్టార్ట్ అన్నారు. ఇంకా చూడండి మా బ్యాచ్కి గ్రూప్ డిస్కషన్ అనేది ఎంత ఫైర్ మీద జరిగిందంటే ఎవ్వరం తగ్గలేదు. ఒకరికి మించిన ఒకరు అలా జరుగుతూనే ఉంది. కానీ ఈ గ్రూప్ డిస్కషన్ జరుగుతున్నప్పుడు మేడం కాఫీ తాగే కప్పు ఉంటుంది కదా, ఆ కప్పు మాత్రం అక్కడ ఉంది. కప్పు మాత్రం చాలా బాగుంది. కప్పు మాత్రం ఎక్కడికి వెళ్ళలేదు. కప్పు మాత్రం అక్కడే ఉంది. కప్పు చాలా బాగుంది. కప్పు మాత్రం ఉంది. కప్పు చాలా బాగుంది. కప్పు ఉంది. కప్పు మీదే నాకు దృష్టి మొత్తం పడ్డది అనమాట. ఇంకా అలా గ్రూప్ డిస్కషన్ అంతా జరిగింది, చాలా బాగా జరిగింది. నాకు ఆ కప్పు మీద ఉండిపోయింది, మేడం తాగే కప్పు మీద. ఎందుకంటే కప్పు ఎక్కడికి వెళ్ళలేదు, కప్పు మాత్రం నన్ను అలా చూస్తుంది. గ్రూప్ డిస్కషన్ మొత్తాన్ని గమనిస్తుంది. సూపర్ అబ్బా. అయితే ఇలాగ గ్రూప్ డిస్కషన్ అనేది కరెక్ట్ ప్రాసెస్లో జరిగింది. చాలా కరెక్ట్ ప్రాసెస్ జరిగింది, చాలా బాగా జరిగింది. నేను స్టూడియో నుంచి బయటికి రాగానే ఫస్ట్ బోర్డ్ చెక్ చేశాను. అంటే బిగ్ బాస్ హిందీ ఆర్ ఇంగ్లీష్ షోస్ ఉంటాయి కదా, ఆ బిగ్ బాస్ హిందీ ఇంగ్లీష్ షోకి వెళ్ళిపోయాను. తెలుగు షోకి పిలిస్తే వెళ్ళేనేంటబ్బా, తెలుగు షోకి ఎందుకు వెళ్ళలేదు నేనని చెప్పేసి చాలా బాధపడ్డాను. నేనే కాదు, నా బ్యాచ్లో నా ఫ్రెండ్స్ అయ్యాం కదా, మేము కూడా చాలా బాధపడ్డాం. ఇదేంటబ్బా తెలుగు ఆడిషన్ పిలిస్తే హిందీ ఇంగ్లీష్ ఏంది వెళ్ళామబ్బా. బోర్డులు చెక్ చేసాం మెయిన్ అయితే మేమైతే. ఇంకా అలా ఇంటికి వచ్చిన తర్వాత ఇన్స్టా ఓపెన్ చేశాను. ఇలా స్టోరీస్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. బట్ నాకు తెలుసు రిజల్ట్ అనేది ఏమొస్తుంది, నేను సెలెక్ట్ అవుతానా లేదా అనేది ఒక ఐడియా ఉంది నాకు. ఎందుకంటే తెలుగు బిగ్ బాస్ షోకి వెళ్ళి ఉంటే బాగుంది అనిపించింది. అండ్ ఆల్సో నేను ఒక స్టూడెంట్ని. ఒక ఆర్మీ కానీ రైతు బిడ్డ కానీ ఇలాగ ఒక వృత్తి చేస్తున్నారు కదా, నేనైతే ఒక స్టూడెంట్ని. ఈ షో అనేది కొన్ని కోట్ల మంది చూస్తారు, ఫ్యామిలీ ఆడియన్స్, పిల్లలు కూడా చూస్తారు. సో ఇప్పుడు అక్కడ పిల్లలు కూడా డైవర్ట్ అవుతారు. అంటే ఆ అబ్బాయి స్టూడెంట్ నుంచి వచ్చాడు అని చెప్పేసి స్టడీకి ప్రయారిటీ అనేది తగ్గించేసి ఇలాంటి బిగ్ బాస్ షోకి అనేది ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి స్టడీ నెగ్లెక్ట్ చేస్తారు. సో నాకంటే ఒక ఐడియా ఉంది. సో అనుకున్నట్టే 27th జూలై బిగ్ బాస్ టీం నుంచి మెయిల్ వచ్చింది. ఫీల్ అయ్యాను, కానీ తర్వాత రియలైజ్ అయ్యాను, రిజల్ట్ కన్నా నాకు జర్నీ చాలా ఎక్కువ నేర్పించింది. ఎవ్రీథింగ్ హ్యాపెన్ ఫర్ ఎ రీజన్. కాంటాక్ట్స్ పెరిగాయి, ఫ్రెండ్స్ పెరిగారు, లైఫ్లో ఇంకా ఏం ఇంప్రూవ్ చేసుకోవాలనేది తెలిసింది. ప్రతి ఆపర్చునిటీ అనేది మనల్ని ఎక్కడికో తీసుకువెళ్తుంది అనేది ఒక సెకండరీ. కానీ ప్రతి ఆపర్చునిటీ అనేది మనకి ఒక లైఫ్ని ఇంక్రీజ్ చేసే ఒక మెథడ్, జర్నీని ఇంకా కొంచెం బెటర్ చేస్తుంది. బిగ్ బాస్ అనేది నా డెస్టినేషన్ కాదు, కానీ నా లైఫ్ జర్నీలో వచ్చిన ఒక ఇంపార్టెంట్ స్టాప్ అది. నా లైఫ్ జర్నీ అనేది ఇక్కడి నుంచి ఇంకొంచెం బెటర్ అయ్యింది, అవుద్ది కూడా. సో గైడ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో, ఎంత డిలే ఏంటి అని అడుగుతున్నారు కదా. డిలే అవ్వడానికి కారణం ఇదే. గైడ్ అనేది ఎడిటింగ్, డిఐ, డబ్బింగ్ చెప్పించడం ఇవన్నీ ఒక్కనే చేసేవాడిని. కానీ ఎప్పుడైతే ఈ బిగ్ బాస్ అనే పాయింట్ వచ్చిందో, హైదరాబాద్ వెళ్ళడం, రావడం, అన్నపూర్ణ స్టూడియోస్ వెళ్ళడం, మళ్ళీ రావడం, ఇవన్నీ ప్రాసెస్లో గైడ్ సిరీస్ అనేది పెండింగ్లో పడిపోయింది. బట్ ఫ్యూ డేస్లో అప్డేట్ అనేది ఇస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, గైడ్ ట్రైలర్కి మీరు ఇచ్చిన రెస్పాన్స్కి థ్యాంక్ యూ సో మచ్. ఫ్యూ డేస్లో అప్డేట్ మాత్రం చాలా బాగుంటుంది, చాలా గట్టిగా ఉంటుంది. సీ యూ నెక్స్ట్ చాప్టర్, నేమ్ కాల్డ్ హ్యాస్ గైడ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. డోంట్ ఫర్గెట్ టు హిట్ ది బెల్ ఐకాన్. దిస్ ఈస్ పవన్ వీరా అండ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.
The parents, my parents.